ఏమంటారు గ్యాంగ్ ఇన్ ద టాక్సిక్ టీజర్ మన స్టైల్లో ముచ్చట. ఇంకపోతే యష్ బాబు క్లీన్ మేక్ ఓవర్ అయితే ఇన్నాళ్ళు గడ్డం వెనక దాక్కున్న యష్ మొత్తానికైతే ఆ అడవిని క్లియర్ చేసి క్లీన్ షేవ్తో బయటకు వచ్చాడు. అయితే చూస్తుంటే కేజీఎఫ్ గోల్డ్ మైన్ నుండి షాంపూ అడ్వర్టైజ్మెంట్లో వచ్చినట్టున్నాడు. కానీ ఆ కళ్ళు చూసారా, నన్ను నమ్మకండి నేను టాక్సిక్ అని క్లియర్గా చెప్తున్నాయి. సరేలే బాబు నీ గడ్డం తీసినా మాకు కిక్కే అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఎందుకంటే 5 హీరోయిన్ల సినిమానే లేక ఫ్యామిలీ ఫంక్షన్ అయింది. నయనతార, కియారా, హుమా క్యురేషి ఇలా 5 హీరోయిన్లను చూస్తుంటే మాత్రం డైరెక్టర్ గీతు మోహన్ దాస్ గారు ఒక్క హీరోయిన్తోనే ఏం బోరు కొడతాం, అందరినీ పిలిచేద్దామని చెప్పేసి డిసైడ్ అయినట్టున్నారు. ఇది కనుక డార్క్ ఫెయిర్ టైల్ అని అంటున్నారా, లేక బ్యూటీ అండ్ ది బీస్ట్ అని మల్టీ స్టార్ వెర్షన్ అని అంటున్నారా? ఇక చిన్న డౌట్, ఏదైనా సీన్స్ మాత్రం కలర్ఫుల్గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇకపోతే చైన్స్తో యుద్ధం, ఎందుకంటే కర్రలు కట్ చేసేది, మొక్కలు కట్ చేసేదాన్ని పట్టుకొని జాన్ విక్ వైబ్స్ టీజర్లో ఆ చైన్స్ పట్టుకొని మాత్రం యష్ వస్తుంటే మనోడు చెట్టు నరకడానికి వెళ్తున్నాడా లేక విలన్లు నరకడానికని కన్ఫ్యూజన్. కానీ ఆ యాక్షన్ కొరియోగ్రాఫ్ చూస్తుంటే హాలీవుడ్ రేంజ్లో ఉంది. అంటే ఇకపై మన టాలీవుడ్ శాండిల్వుడ్ విలన్ల గాడికి అయితే కత్తులు పాతబడ్డాయన్నమాట, డైరెక్ట్ మిషన్లే. ఇక రవి బసూర్ బీజిఎం అయితే చెవులు జాగ్రత్త తమ్మి. రవి బసూర్ గారు అయితే మళ్ళీ స్పీకర్లు పగలగొట్టడానికి రెడీ అయిపోయారు. టీజర్లో సౌండ్ వింటుంటే థియేటర్లు కూర్చున్నప్పుడే గుండెకాయ అదిరిపోవడం గ్యారెంటీ అని తెలుస్తుంది. ఆయన మ్యూజిక్కి మామూలు సౌండ్ సిస్టమ్ సరిపోదు, ఏకంగా డీజే సెట్లు పెట్టాలేమో థియేటర్లలో. ఇకపోతే ఎందుకంటే కేజీఎఫ్లో బంగారం తవ్వాడు, ఇప్పుడు డ్రగ్స్తో మత్తెక్కిస్తున్నారు. సినిమా హిట్ అయితే టాక్సిక్ అంటాం, లేదంటే పిచ్చెక్కింది అంటాం. కానీ ప్రస్తుతానికి టీజర్ మాత్రం హై ఇస్తుంది భయ్య. ఈ సినిమాలో టొవినో థామస్ విలన్గా ఎంత కిక్కెక్కిస్తాడో మరి వేచి చూద్దాం. మరిన్ని వివరాల కోసం అయితే బిగ్ టీవీ పేజీని లైక్ చేయండి, షేర్ చేయండి, హిట్ కొట్టండి.